తాజా 30 జీవితంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి ఎలా వచ్చారో అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. మనం కూడా అక్కడికి వెళితే బాగుంటుంది కదా అని ఆశ కలుగుతుంటుంది. కానీ కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఈ కొద్ది మందే ఎందుకు విజయం సాధిస్తారు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెనకబడిపోతారు అంటే ఎన్నో రకాల సమాధానాలు కనబడతాయి. సిన్సియర్ ఎఫర్ట్ లేకపోవడం, కాలం కంటే వెనుకబడడం, ఒక్కోసారి కాలం కంటే ముందుకు వెళ్ళిపోవడం, సాధించాలనుకున్న లక్ష్యానికి అనుగుణంగా టాలెంట్ లేకపోవడం లాంటివి ఎన్నో అంశాలుంటాయి. ఒక టార్గెట్ని చేరుకోవాలంటే అందుకు అనుగుణంగా ఏం చేయాలో ఆలోచించుకోవాలి, ఒక ప్లాన్ రూపొందించుకోవాలి, సందర్భాన్ని బట్టి ఆ ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇలా చేసుకున్న నాని ఈ రోజున మన ముందు ఒక పెద్ద స్టార్గా నిలబడ్డారు. ఈ రోజు నాని సినిమా నేను లోకల్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా నాని తన ఫేస్బుక్ పేజీలో ఒక కామెంట్ రాశారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాని కటౌట్ పెట్టారు. ఈ భారీ కటౌట్ ఉన్న చోటే చిన్నప్పుడు సినిమా టికెట్ల కోసం నిలబడ్డానని, ఇప్పుడు నా కటౌట్ అక్కడికి వచ్చిందని నాని చెప్పారు. ప్రేక్షకుల అభిమానం నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఈ అభిమానం లేకపోతే నేను లేను. ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను అని ఫేస్బుక్ లో నాని రాశారు. నానికి మణిరత్నం అంటే పిచ్చి. ఆయన సినిమాలను విపరీతంగా చూసేవాడు. మణిరత్నలాగే డైరెక్టర్ కావాలని భావించాడు. తన బంధువైన అనిల్ అనే నిర్మాత ద్వారా బాపు సినిమా రాధా గోపాలంకు పనిచేశారు. అలా అతను సినిమా రంగంలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర పనిచేశారు. అనంతరం వరల్డ్ స్పేస్ శాటిలైట్ అనే ఒక రేడియో ఛానల్లో ఆర్జేగా పనిచేశారు. అష్టాచమ్మలో అవకాశం రావడం నానికి లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు మన వాడిని వెతుక్కుంటూ వచ్చాయి. అయితే పెద్ద హిట్ ఏది తగలేదు. అలా మొదలైంది ఈగ, పిల్ల జమీందార్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివై నానికి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది. దీని తర్వాత వరుస హిట్లు కొట్టాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్ సినిమాలు హిట్ కావడంతో నాని మార్కెట్ పెరిగింది. మజ్ను సినిమా ఆవరేజ్ గా నిలిచింది. ఇప్పుడు నేను లోకల్ అంటూ మన ముందు నిలబడ్డాడు. ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఆవరేజ్ గా ఆడిన 10 కోట్ల దాకా వసూలు చేస్తుందన్నది ట్రేడ్ పండితుల అంచనా.